కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని సిపిఎం నాయకులు అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం చేపట్టిన జీపు యాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన విద్యుత్ బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18 వరకు మండలాల వారీగా జీపు జాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి మల్లేశం, సిఐటియు జిల్లా నాయకురాలు నరసమ్మ, వికలాంగుల జిల్లా నాయకురాలు కవిత, సిఐటియు మండల కార్యదర్శి గౌరీ, వ్యవసాయ మండల కార్యదర్శి నరేందర్, వెంకట్ బాబు, లక్ష్మణ్, ప్రశాంత్, రవి, బ్రహ్మం, సురేష్, అర్జున్, సత్యం ఇతరులు పాల్గొన్నారు. ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 10 గంటలు ఈరోజు మండలానికి చేరుకొని ఈ కార్మిక కర్షక ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో పోరాయాత్ర నిర్వహించాము. కేంద్ర ప్రభుత్వం నిరసనగా ఈ 8వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఈ పోరాయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 3 సంఘాల కార్మిక కర్షక ఆధ్వర్యంలో ఈ ఉద్దేశం ఏంటంటే భారతదేశ పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ రోజు అనేక రకాలుగా ప్రజల మీద భారాలు వేస్తూ, అంటే భారాలతో పాటు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కార్మిక చట్టాలను 29 చట్టాలను రద్దు చేస్తూ 4 కోట్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దాంతోపాటు విత్తన చట్ట సవరణ బిల్లు తెస్తున్నది. దాంతోపాటు విద్యుత్ చట్ట సవరణ బిల్లు కూడా తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి స్కీమ్గా అమల్లోకి పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసుకొచ్చింది. ఉపాధి హామీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఉపాధి హామీలో సుమారు 26.54 కోట్ల మంది కూలీలు, పేదలు చాలా మంది కూలీ చేసుకుని బతికే పరిస్థితి ఉన్నది దేశంలో. వాళ్ళందరినీ కొట్టడం కొట్టి బడా పెట్టుబడి కార్పొరేట్లకు అట్లనే కాంట్రాక్టులకు జేబులు ఇవ్వడానికి ఈ ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా మేము భవిష్యత్తులో మొదటి దశ ఉద్యమాన్ని ప్రారంభించాము. భవిష్యత్తులో ఇంకా ఉద్యమాన్ని కూడా చేస్తానికి మేము ప్రణాళిక వేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ రోజు యాత్రలో వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, రైతు సంఘం, వికలాంగ సంఘం, ఈ 4 సంఘాలు ఈ జిల్లాలో ఈ పోరాటంలో పాల్గొంటున్నాము. ఈ రోజు వెల్దుర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. వెల్దుర్తి మండలంలోనికి ఈ పోరాయాత్ర విద్యాత రావడం అనేది జరిగింది. కార్మిక కర్షక ఇలా ప్రధానంగా 4 రంగాలు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఒకటి ఎన్బిఆర్డి రంగము, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘము, అట్లాగే సిఐటియు, అట్లాగే రైతు సంఘము. ఈ 4 సంఘాలుగా ప్రధానంగా ముఖ్యంగా ఈ పోరాయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ 4 రంగాలలో ప్రధానమైనది ఇలా చట్టాలలో ఉన్న వాటిని మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ చట్టాల సవరణను ఆపాలని చెప్పి ఈ రంగాలు ఇలా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీలలో ఈ పోరాయాత్రలో రావడం అనేది జరుగుతూ ఉన్నది. ఇలా ముఖ్యంగా ఉద్దేశించి మాట్లాడాల్సింది ఏంటంటే ఉపాధి హామీ చట్టాన్ని మొత్తానికే నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఉపాధి హామీ చట్టము గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ చట్టం కనుక లేకపోతే భవిష్యత్తులో ఇలాంటివి కూడా కూలీగా పనిచేసుకునే ఆస్కారం కూడా లేని పరిస్థితి అది. ఇలా ఒక మహిళ ఒక చిట్టి డ్వాక్రా గ్రూప్ చిట్టి కట్టాలన్నా కానీ ఉపాధి హామీ పని చేసుకుని చిట్టి కట్టే పరిస్థితి ఉన్నది. ఒక నెల రోజులు వారం రోజులు, నెల రోజులు అట్లా పని చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని గడిపే పరిస్థితి కూడా ఉన్నది. అటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఇలా తీసేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే విద్యుత్తుకు సంబంధించి విద్యుత్ సవరణను తీసుకొచ్చి చట్టాన్ని కూడా సవరణ చేసి ఇలా బిల్లులో ఆమోదం పార్లమెంట్ 31 తారీఖున వెళ్ళి దాన్ని ఆమోదం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా విద్యుత్ ఎట్లా అంటే రాష్ట్రాలలో ఉన్న మొత్తానికి సీఎంతో ఆధీనంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన ఉన్న విద్యుత్తులు ఇలా కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇలా రైతాంగానికి కూడా విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఏదైతే 20 రూపాయలు నెల కట్టుకుంటున్నారో భవిష్యత్తులో 20 రూపాయలు కూడా కట్టాలని పరిస్థితి. ఇలా రీఛార్జ్ ఏ విధంగా అయితే ఉందో సెల్ ఫోన్ రీఛార్జ్ ఇప్పటికే మనం గవర్నమెంట్ ఆఫీసులలో చూస్తూ ఉన్నాం. రీఛార్జ్ ఉంటేనే నెల రోజులు కాగానే రీఛార్జ్ అయిపోతే ఇలా విద్యుత్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటిది ఉన్నది. అట్లాగే కార్మికులకు సంబంధించిన దాంట్లో లేబర్ కోడ్లు ఇలా
వేతన ఒప్పందాలకు సంబంధించిన లేబర్ కోడ్లను కూడా తీసేయడం అనేది జరిగింది. తక్షణమే వేతన కోడ్లకు సంబంధించి వేతన కోడ్లకు 1936 నుంచి 1961 వరకు వేతన కోడ్ చట్టాలను సవరణ కార్మిక కర్షక మైత్రి కోరి యాత్ర జనవరి 9వ తేదీన మెదక్ మండలంలో ప్రారంభమై ఇప్పటికీ 14 మండలాలు తిరిగి 15వ మండలానికి వెల్దుర్తి మండలానికి చేరుకుంది. ఇంకా 6 మండలాలు మిగిలి ఉన్నాయి. రేపు ఆ మండలాలు తిరిగి రేపు రామాయంపేటలో ఈ కోరి యాత్ర సభ ముగుస్తుంది. ఈ కోరి యాత్ర యొక్క ఉద్దేశము ఇందాక మా బృంద నాయకులు చెప్పినట్లుగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతున్నది. 11 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు వాటి మీద జీఎస్టీ పన్ను అనే పేరుతోని పెంచి ఇలా సామాన్య ప్రజలు బతికేటటువంటి విధానం లేకుండా ఇలా వాళ్లకు నష్టం చేసేటటువంటి జీఎస్టీ బిల్లును తీసుకొచ్చింది. ఒకవైపు ధరలు పెరిగి సామాన్య ప్రజలు బాధపడుతుంటే మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్లలో ఉన్న విషయం ఏంటిదనంటే కార్మికులు 150 సంవత్సరాల క్రితము పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానము రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది. రోజుకు 12 గంటలు పని చేయాలా. మరి 8 గంటల పనికి 12 గంటల పనికి టైం పెరిగినప్పుడు మరి వేతనం ఏమైనా పెరుగుతుందా అని అంటే ఆ పాత వేతనమే ఉంటుంది. అట్లనే 12 గంటల పని విధానంతో కార్మికుల యొక్క శ్రమతోని ఇలా ప్రభుత్వాలు అట్లనే కార్పొరేటు పెద్ద పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికుల శ్రమతోని వాళ్ళు లాభపడడానికి వాళ్ళ శ్రమను దోచుకొని ఉత్పత్తిని పెంచుకొని అభివృద్ధి కావడం కోసము ఇవాళ ఈ 4 లేబర్ కోడ్లలో 8 గంటల పని విధానం ఒకటి. ఇక రెండవది కనీస వేతన చట్టం. కనీస వేతన చట్టం కూడా దీంట్లో ఉండడం లేదు. ఇలా కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు పోరాటం చేస్తుంటే మరి కేంద్ర గవర్నమెంట్ ఏమో వేతనాలు పెంచకపోగా కేవలం ఒక కార్మికుడికి 4,178 రూపాయలు నెలకు ఇస్తే సరిపోతుంది, కార్మికుడు బతుకుతాడు అని చెప్పేసి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి కేంద్ర బీజేపీ ప్రధానమంత్రిని మనం అడుగుతున్నాం. ఒక 4,000